హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. సో పల్నాడులో ఒక వ్యక్తిని అందరూ చూస్తుండగానే రోడ్డు మీద ఒక 8 మంది వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. సో ఏం చూసినా పల్నాడులో ఈ మధ్య కాలంలో క్రైమ్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. అండ్ రీసెంట్ గా నడి రోడ్డు మీదే చేతులు నరికేసిన సంఘటన కూడా చోటు చేసుకుంది. దాని గురించి జగన్ లాంటి వ్యక్తి ఢిల్లీ వెళ్ళి కూడా ధర్నా చేశాడు. అసలు పల్నాడులో ఏం జరుగుతుంది, ఎందుకు అంత క్రైమ్ విపరీతంగా అక్కడ పెరిగిపోతుందని అరికట్టలేకపోతున్నాం. దాని గురించి పల్నాడు అనగానే ఎందుకో పౌరుషాల పురిటిగడ్డ అన్నట్టుగా మాట్లాడుతుంటారు చాలామంది. ఇప్పుడు కాదు, బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ, బాలచంద్ర అప్పటి నుంచి కూడా పల్నాడు యుద్ధం జరిగిన విషయం అది మన చరిత్రలో చదువుకున్నాం. సో అప్పటి నుంచి కూడా పల్నాడు అని అంటే అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుంటే ఒక బొబ్బిలి యుద్ధం, ఒక పల్నాడు యుద్ధం అనేది చాలా గొప్పగా చెప్తారు, కథలుగా చెప్తారు. ఈ రెండిట్లో కూడా ధర్మము న్యాయం ఎటువైపు ఉందో అవే ఓడిపోయాయి, అవే ఎక్కువగా ఇబ్బంది పడ్డాయి. ఇటు బొబ్బిలి కానీ అటు పల్నాడులో బ్రహ్మనాయుడు వర్గం కానీ నాయకురాలు నాగమ్మ చేసిన కుట్రలకి చాలామంది బలిపశువులు అయ్యారు, కొంతమంది ఇబ్బంది పడ్డారు. అది ఒక స్టోరీ. సో అప్పటి నుంచి కూడా పల్నాడు అంటే ఒక పౌరుషం, ఒక అంటే చరిత్రపరంగా అబ్బా బ్రహ్మనాయుడు లాంటి వ్యక్తులు ఉన్న ఇది అన్నట్టుగా చాలా గొప్పగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో పల్నాడు ఎందుకు అలాగ అయిపోతుంది, ప్రతిసారి కూడా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, అక్కడే అన్ని ఇన్సిడెంట్ ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు లేదా జరుగుతున్నాయా, జరిపిస్తున్నారా లేదా యాదృచ్ఛికమా అనేది మీ ప్రశ్న. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దారి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అది అంత మాత్రాన ఆ ప్రాంతానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు కాదు, ఇప్పటికి కూడా రాష్ట్ర రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ పరంగా చూస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరంగా చూసినా రాష్ట్ర రాజకీయాలని ఎప్పుడూ శాసించేది కృష్ణా గుంటూరు జిల్లాలే. ఎందుకో మరి అంటే వాళ్ళ ఇంటలెక్చువల్ స్కిల్స్ కానీ వాళ్ళ మేధా సంపత్తి కానీ డిఫరెంట్గా ఉంటుంది. అది బిజినెస్ అవని, రాజకీయం అవని, లేదా కళారంగం అవని, సినిమాలు మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కువగా ఎంటర్ప్రీనర్స్ కానీ, రాజకీయ ప్రముఖులు కానీ, సినిమా ప్రముఖులు కానీ కృష్ణా జిల్లా నేపథ్యం ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కువ, మీరు అబ్జర్వ్ చేస్తే. సో అలాగా అంత మాత్రాన మిగతా వాళ్ళు లేరని కాదు. ఇప్పుడు కృష్ణా జిల్లా బెజవాడ అనేసరికి అబ్బా బెజవాడ నుంచి సినిమాలో కూడా డైలాగులు ఉంటాయి, బెజవాడ నుంచి రౌడీలు తెప్పించాను, వాడిని వేసేయడానికి ప్లాన్ చేశాను అన్నట్టు సినిమాలో డైలాగ్ చెప్తుంటారు. అంటే బెజవాడ అంటే ఎక్కువగా రౌడీలు ఇలా ఉంటారు అనే అపోహ కూడా కొంతమందిలో ఉండేది. సో అది ఇప్పుడు లేదు, రాను. అలాగే పల్నాడు అంటే పౌరుషాలు ఇట్లా ఉండేది అనిపించిన సందర్భంలో ఈ మధ్యకాలంలో ఒక వైసీపీ కార్యకర్త ఇంకో వైసీపీ కార్యకర్త నరకడం, తర్వాత ఇప్పుడు ఇందాక కొద్ది గంటల క్రితం ఒక ఆటోలో వెళ్తున్న వైసీపీ కార్యకర్తని కొంతమంది దుండగులు వచ్చి కిడ్నాప్ చేయడం, అంతకుముందు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి గారు అదే పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక బూత్లోకి వెళ్ళి ఈవీఎం మిషన్ తీసుకొచ్చి అందరిలో సమక్షంలో పగలగొట్టడం, ఇవన్నీ జరిగాయి. సో దగ్గర పల్నాడు అనేది వార్తల్లో నిలబడుతునే కొద్దీ అసలు పల్నాడులోనే ఇటువంటి క్రైమ్ ఎందుకు జరుగుతుంది, పల్నాడు ఒక్కటే క్రైమ్ ఎందుకు జరగాలి అంటే పల్నాడులో క్రైమ్ రేట్ పెరిగిందా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదా, లేదా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న గత ప్రభుత్వం యొక్క మూలాలు ఇంకా చెరిగిపోలేదా, లేదా గత ప్రభుత్వం వాళ్ళే రెచ్చగొట్టే విధంగా కానీ కవ్వింపు చర్యలకు దిగే విధంగా కానీ ఏమైనా ప్రవర్తిస్తున్నారా అనేది ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. ప్రతిపక్షాల ధోరణి, అదే జగన్మోహన్ రెడ్డి గారు అయిన వైసీపీ పార్టీ ధోరణి అలాగే ఉంది. టీడీపీ వాళ్ళు ఆ పోలీసులు పట్టించుకోవట్లేదు. టీడీపీ వాళ్ళే, ఎస్పెషల్లీ కూటమిలో వాళ్ళే వైసీపీ మీద దాడులు చేస్తున్నారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు నరుక్కుంటే మమ్మల్ని ఇబ్బంది పడతారేంటో బాబు, మేము అసలు నిజంగా కేసులు అనే అంశం తీసుకొస్తే ఇప్పటికి చాలా మంది లోపల ఉండేవారు కదా అంటారు టీడీపీ వాళ్ళు. ఎవరు మాట నమ్మాలి? వీళ్ళేమండి. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మీ పద్ధతి మార్చుకోండి, చాలా దారుణంగా ఉంది, మీ కార్యకర్తలు చెలరైపోతున్నారు, వాళ్ళకి అడ్డుకట్ట వేయండి, నేను ఇప్పుడు ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండిపోదు, మా ప్రభుత్వం కూడా ఉంటుంది అనే విధంగా స్టేట్మెంట్లు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ స్పందించట్లేదు. మొదట్లో ఎలా స్పందించారు, బాబు వాళ్ళు కవ్వింపు చర్యలు దిగినా, వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా మీరేమి ఇదైపోతుంది, వాళ్ళు పోయిన బాధలో ఇరిటేషన్తో అలా ప్రవర్తిస్తున్నారు, సహజం, కొద్ది నెలలు ఉంటుంది, ఓపిక పట్టండి అని చంద్రబాబు నాయుడు శ్రేణులకు పిలుపునిచ్చారు.
పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ శ్రేణులకు అలాగే చెప్పారు. బట్ ఇక్కడ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరే కేవలం దాడులకు పుసుగొలుపుతున్నారు అని చెప్పి మీరు అన్నట్టుగా ఢిల్లీ వరకు ధర్నాలు చేశారు, అన్నీ జరుగుతున్నాయి, మీ వెనక మేము ఉన్నామన్నట్టుగా శ్రేణులకు ధైర్యం చెప్తున్నారు. అక్కడ ధైర్యం చెప్తుంటే వెంటనే టీడీపీ శ్రేణులు అంటున్నారు, మీరు ధైర్యం చెప్తున్నారంటే మీ వెనక మేము ఉన్నాం, మీరు చెలరైపోండ్రా అన్నట్టుగా మీ ఉద్దేశమా అని అడుగుతున్నారు వీళ్ళు. నిజమే కదా. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, సమయం పాటించండి వీళ్ళు అంటున్నారు, కూటమి వాళ్ళు ఏమంటున్నారు, ఎల్లకాలం మీ ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం ఉంటుంది, మాకు టైం వస్తుంది అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? సరే కాముగా ఊరుకోవాలని చెప్పట్లే, మాకు కూడా సమయం ఉంది అన్నట్టుగానే చెప్తున్నారు. ఒకవైపు ఇలా ఉన్నాయి వ్యాఖ్యలు, ఇంకోవైపు అలా ఉన్నాయి వ్యాఖ్యలు. సో ఎవరు వెర్షన్ వాళ్ళతో జనరల్గా వీళ్ళేమంటారు, గత ప్రభుత్వంలో మమ్మల్ని అల్లాడించారు, చాలా ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మేము కనీసం వాళ్ళ అన్నదానికి మేము చర్యలేని తీసుకోకపోతే చేతకాని వల్ల చూస్తున్నారు. సరే ప్రభుత్వం ఎలాగో చర్యలు తీసుకోవట్లేదు, కేసులు పెట్టట్లేదు, సరే అని ఫోన్లు అని ఊరుకుంటుంటే మీ ప్రభుత్వం చేతకాని వాళ్ళరా అని చెప్పి మరికొంచెం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తప్పు చేసిన వాడికి శిక్ష పడితే వీడిని చూసి ఇంకొకటి వెనక్కి తగ్గుతాడు, శిక్ష పడకపోతే ఏమవుతుంది, ఇంకా ఒకటిని చూసి ఇంకో 10 మంది తయారవుతారు, రెచ్చిపోతూనే ఉంటారు. ఇప్పుడు దీనికి సంబంధించి నేను 2-3 సార్లు కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక నియోజకవర్గంలో ఆ పర్టికులర్ ఎమ్మెల్యే దగ్గరికి వైసీపీ వాళ్ళందరూ కార్యకర్తలు అందరూ వెళ్ళారు. అంటే గతంలో ఎవరెవరైతే అరే మాదే ప్రభుత్వం రా, మీరు వస్తుంటే మీరు సైడ్కి వెళ్ళిపోవాలరా అన్నట్టుగా వ్యవహరించిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు తగ్గుతారా, ఇప్పుడు మా ప్రభుత్వం రా నువ్వేం పీగుతావురా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా, వైసీపీ వాళ్ళు ఆ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నారు, టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి, అయ్యా మీరే మమ్మల్ని కాపాడాలి, రక్షించాలి, ఏమైంది మీ వాళ్ళు మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, చంపేస్తారంటే గత ప్రభుత్వం కసి మా మీద పెంచుకున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే అదే ఉండదు, నేను చెప్తాను, మాట్లాడతాను, సహజం, మీరు నా వాళ్ళేనరా బాబు, మీరు నా నియోజకవర్గ ప్రజలే అన్నట్టుగా ఆయన ఏదో అంటే మా గతంలో మీరేమి కొంచెం ఎక్కువ చేస్తుంటే వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటారు, సరే ఎక్కువ చేయొద్దని చెప్తారని కూడా ఏదో నచ్చ చెప్పి పంపించారు ఎమ్మెల్యే గారు. బయటకు వచ్చి వైసీపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారంట, ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచారు, డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు ఇవ్వండి లేదంటే ఊరు పారిపోండి, లేదంటే మా వాళ్ళు మిమ్మల్ని వదలరు అన్నట్టుగా తిరిగి ఎమ్మెల్యే గారు మమ్మల్ని బెదిరిస్తున్నారు అన్నట్టు బయటకు వచ్చి చెప్తున్నారు. అది తెలిసేసరికి ఆ కార్యకర్తలు మరికొద్దిగా రెచ్చిపోతున్నారు. అరే మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని కాపాడండి అని అడిగి బయటకు వచ్చి ఎమ్మెల్యే గారు డబ్బులు అడుగుతున్నారని రివర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. ఒకటి గతంలో చేసిన చర్యలకు సంబంధించి కేసులు పెడితే కక్ష సాధింపు, పెట్టకపోతే పేటరీ అయిపోతున్నారు, ఏది కరెక్ట్? ఒకవేళ కేసులు పెట్టినా కూడా కక్ష సాధింపు, నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తా, న్యాయమే గెలుస్తుందని పిడికిలు బిగించి మరీ చెప్తున్నారు, ఏది నమ్మాలి? ఇప్పుడు పెద్దిరెడ్డి గారి అంశమే తీసుకోండి, ఎంత ఇష్యూ నడిచిన తర్వాత ఆయన ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను టార్గెట్ చేశారు, నన్ను ఎలాగైనా అరెస్ట్ చేయాలి, ఇరికించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారంటున్నారు. ఎప్పుడు చేశారు ఇవన్నీ? ప్రభుత్వం వచ్చిన వెంటనే చేయలేదుగా. సుమారుగా ఒక 50-60 ఫిర్యాదులు అందాయట ల్యాండ్ కబ్జాకు సంబంధించి, ఒక్కొక్కరు పత్రాలతో మరీ వచ్చారు ముందుకు. అప్పుడు ఎంక్వైరీ చేయిస్తే దాని మూలాలు వెనక ఈయన ఉన్నారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వదిలేసి కక్ష సాధింపుగా చూసారని తెలివిగా చేసింది చేసేసి అరెస్ట్ అవుతా టైంకి కక్ష సాధింపు,